అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు అయితే విచారణకు సంబంధించి ఢిల్లీ పోలీసులు అయితే హైదరాబాద్ కి చేరుకున్నారు. ఇక టీపీసీసీ సోషల్ మీడియాకు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉండగా పలువురిని విచారిస్తారని తెలుస్తోంది. అటు ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు తాజాగా మరోసారి రాష్ట్రానికి రావడంతో ఏమైనా అరెస్టులు జరుగుతాయా అనే ఉత్కంఠ నెలకొని ఉంది. ఇక అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసుకి సంబంధించి అయితే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ కి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే టీపీసీసీ సోషల్ మీడియాకి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది అనేసి అని చెప్పి అయితే తెలుస్తోంది. అలాగే కొంతమందిని విచారిస్తారని కూడా తెలుస్తోంది. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి రాజశేఖర్ చారి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజశేఖర్, చెప్పండి, ఈ విధంగా ఢిల్లీ పోలీసులు అయితే హైదరాబాద్ కి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏం జరిగే అవకాశం ఉందంటారు? నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది? మార్పింగ్ సంబంధించిన ఏదైతే మోదీ ప్రచారం సంబంధించినటువంటి తప్పుడు ప్రచారం చేసిన రిజర్వేషన్ మీద ఆయన రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పిన మార్పింగ్ వీడియో ఏదైతే ఉందో ఈరోజు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కూడా చాలా సంచలనం సృష్టిస్తుంది. దీంతో పాటు బీజేపీ మరియు బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగానే మార్ఫింగ్ వీడియోకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి చూపించిన వీడియో పైన కూడా సెంట్రల్ ఢిల్లీకి సంబంధించినటువంటి ఫోర్స్ సంబంధించినటువంటి స్పెషల్ సెల్ పోలీసు కూడా వచ్చి 2 రోజుల క్రితం కాంగ్రెస్లో గాంధీ భవన్లో కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా కూడా మరొక నలుగురికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ సంబంధించినటువంటి మన్నె కిషోర్ కూడా ఇక్కడ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈయన తెలంగాణ కాంగ్రెస్ సంబంధించినటువంటి సోషల్ మీడియాకు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు కాబట్టి అతను కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అతనితో పాటు తెలంగాణలో మరో 3 కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు ఇస్తారని చెప్పేసి సమాచారం అందుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఆయన కూడా ఏం చెప్పారంటే, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి నాకు ఒక 10 నుంచి 15 రోజులు సమయం కావాలని చెప్పేసి రేవంత్ కోరడం జరిగింది. దీనికి ఢిల్లీకి సంబంధించిన స్పెషల్ సెల్ పోలీసులు కూడా దానిని అంగీకరించలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏదైతే ఇచ్చాడో ఆ ఇచ్చిన సమాచారం వాళ్ళకి నచ్చలేదు కాబట్టి మరొకసారి రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి ఆల్రెడీ హైదరాబాద్కు ఢిల్లీకి సంబంధించిన పోలీసులు రావడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు రేవంత్ రెడ్డికి కానీ లేకపోతే అతనికి సంబంధించినటువంటి అసిస్టెంట్ పర్సనల్ కార్యదర్శికి కానీ ఈ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక దీనిపై బీజేపీ కూడా చాలా ఘాటుగా స్పందిస్తుంది. ప్రస్తుతం కూడా ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి రిజర్వేషన్ పైన కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది, ఇంకా చేస్తూనే ఉంది. కాబట్టి రేవంత్ చేసిన మార్పింగ్ వీడియో ఏదైతే ఉందో అది పచ్చి అబద్ధం, చాలా మార్పింగ్ చేయడం జరిగిందని చెప్పేసి అనేక సార్లు కిషన్ రెడ్డి మరియు లక్ష్మణ్ కూడా చాలాసార్లు ఆ మార్పింగ్ వీడియోపై కూడా వాళ్ళు స్పందించడం జరిగింది. ఇది మార్పింగ్ అని మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది దీనిపైన విచారణ జరిగిన తర్వాత మాత్రం ఎవరైతే బాధ్యతలు ఉంటారో వాళ్ళ పైన కఠినంగా చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి ఎవరిని వదలబోము, జైల్లో పెట్టే వరకు వాళ్ళని వదలబోమని చెప్పేసి అది సీఎం రేవంత్ రెడ్డి అయినా సరే వారిని కూడా వదిలిపోయే ప్రసక్తి లేదని చెప్పేసి కిషన్ రెడ్డి లక్ష్మణ్ కూడా చెప్తున్నట్టు సందర్భం. మరొక వైపు దీనికి సంబంధించినటువంటి కాంగ్రెస్ కూడా కౌంటర్ వేస్తూ వస్తుంది. మేము చెప్పిన విషయాలు చాలా స్పష్టం. ఇది గతంలో వేసినటువంటి వాజ్పేయి హయాంలోనే కూడా దీనికి ఒక కమిటీ వేశారు. ఈ కమిటీలోనే ఆ రోజులోనే దీనిలో పొందుపరిచారు. దాన్నే నేను రీసెంట్గా బయట పెట్టానని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. కానీ ఇవన్నీ అబద్ధాలని చెప్పేసి మరి బీజేపీ వైపు కూడా కౌంటర్లు వేసినటువంటి సందర్భం. మరొక వైపు ఈరోజు కూడా దానికి సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్ కూడా మధ్యాహ్నం బండి సంజయ్ పెట్టబోతున్నారు. అలాగే కర్ణాటకలో కూడా మోదీ సభలో కూడా ప్రసంగిస్తూ ఈ మార్పింగ్ వీడియోపై చాలా ఘాటుగా స్పందించారు. ఆయన చాలా సీరియస్ అవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే మార్పింగ్ చేయడం అనేది కూడా దేశం సంబంధించిన దేశ భద్రతకు సంబంధించినట్టు కావచ్చు, దేశ ద్రోహం కింద కూడా కేసు ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. ఇది మామూలు విషయం కాదని చెప్పేసి మోడీ కూడా చాలా స్పష్టంగా కాంగ్రెస్ పైన చాలా ఘాటుగా స్పందించిన సందర్భం. కాబట్టి ఈ మార్పింగ్ వీడియో చాలా దేశద్రోహం కింద ఒకవేళ పరిగణిస్తే మాత్రం సదరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. దీని కింద స్పెషల్గా కొన్ని చట్టాలు, కొన్ని యాక్టులు ప్రయోగించి వాళ్ళకి జైలు పంపించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కర్ణాటకలో మోడీ కాంగ్రెస్ పైన ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలను కూడా దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ పోలీసులు ఎవరైతే ఉన్నారో స్పెషల్ పోలీస్ అధికారులు కూడా మరొకసారి రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి ఈరోజు రెడీ అవుతున్నారు. దానిపైన రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే ఎలక్షన్లు 13వ తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి 11 నాడు ప్రచారం ముగుస్తుంది. సో 11 నుంచి 13 మధ్య 2 రోజులు టైం ఉంటుంది కాబట్టి ఆ 2 రోజుల్లో వెళ్ళి కలుస్తారా, లేదంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కలుస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇచ్చే వివరణ పైన ఆధారపడి ఉంటుంది మమత. రైట్, అలాగే కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఈ విధంగా ఆరోపణలు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. ఒకవేళ కాంగ్రెస్ తప్పు లేదు అనేసి అని చెప్పి తెలిస్తే మరి బీజేపీ ఎలాంటి రియాక్షన్ ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా మమత, ఎందుకంటే కాంగ్రెస్ తప్పులేదని చెప్పేసి
అది మనం అనుకోలేము. ఎందుకంటే మార్ఫింగ్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో, దాని ఎడిటింగ్ సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, దానికి సంబంధించిన ఎడిటర్స్ టెక్నీషియన్స్ ఉన్నాయో వారిని కూడా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులో సంప్రదింపు చేస్తున్నారు. మార్ఫింగ్ ఎలా జరిగిందనేది కూడా పూర్తిగా దాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి ఇది మార్ఫింగ్ అయిందని చెప్పేసి వాళ్ళు సూత్రప్రాయంగా ఆల్రెడీ ప్రకటించారు. కాకపోతే మరొకసారి దాన్ని పూర్తిగా పరిశీలించి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మార్ఫింగ్ అబద్ధమై తెలిస్తే చర్యలు తీసుకుంటే మాత్రం అది బీజేపీకి కావచ్చు, అటు ఢిల్లీకి సంబంధించిన పోలీసులకు కొంచెం మైనస్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి సంబంధించిన స్పెషల్ సెల్ పోలీసు మాత్రం ఈ మార్ఫింగ్ పైన 1-2 సార్లు చూసి ఎవరు చేశారు, ఇది ఎక్కడ జరిగింది, ఎక్కడి నుంచి పోస్ట్ జరిగింది, దీన్ని ఎవరు చేశారు, అకౌంట్లోకి ఎంతమంది తమ ఫేస్బుక్ ట్విట్టర్ అకౌంట్లో దీన్ని ఫిట్ చేశారు, మొదలైన టెక్నికల్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే మరొకసారి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని ఈరోజు నోటీస్ ఇవ్వడానికి వస్తున్నారు. కాబట్టి మనం ఇక్కడ మార్ఫింగ్ జరిగిందని మనకు అర్థమవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఈరోజు నోటీస్ ఇవ్వడానికి వస్తున్నారు. కాబట్టి ఒకవేళ అది నిజమని తేలితే మాత్రం సదరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అది రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ బట్టి దానికి ఇన్ఛార్జ్గా పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా దేశద్రోహం కేసు పెట్టే ఆశ్చర్యపోనకు. ఎందుకంటే మార్ఫింగ్ అనేది చాలా డేంజర్ ఇష్యూ కాబట్టి. సో ఇలాంటివన్నీ మార్ఫింగ్ నిజమని తేలితే మాత్రం కాంగ్రెస్ వ్యక్తులపైన, అలాగే మార్ఫింగ్ చేసిన వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం మాత్రం ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.